థియేటర్కి జనం ఇంకా రాలా. ప్లస్ సమ్మర్లో ఐపీఎల్ ఎఫెక్టా, మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడం అని రకరకాలుగా జనం థియేటర్కి రావట్లేదు. ఇప్పుడు పెద్దతో జనం థియేటర్కి వస్తారని హోప్ చేస్తాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయ్యి ఉన్న సినిమా. సో జనం దానికి వచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైం ఇది యాక్చువల్లీ. ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటు అయితే అక్కడి నుంచి కంటెంట్ లైన్గా ఉన్నాయి నెక్స్ట్ 6 months. ఈ 6 months బ్రైట్గా ఉండాలి, జనం థియేటర్కి రావాలి అంటే పెద్దతో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ పెద్ద బాగా జరగాలని కోరుకోవాల్సిన టైంలో మేము ఇది వేస్తేనే పెద్ద చేస్తాం, లేకపోతే వేయమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరం ఆ ఇండస్ట్రీకి ఆలోచించండి సార్. ఇదంతా కూడా ఇప్పుడు సార్ ఈ సందర్భంగా ఒకటి సార్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్ తగ్గిపోతుంది సార్. మేము ఒక 15 ఏళ్ళ క్రితం చూస్తే సినిమాక్స్ ఒకటి, బిగ్ సినిమా 1-2 ఉండేయండి మల్టీప్లెక్స్. అడుగడుగు అయిపోలేదు సార్. అసలు అది మీరు ఎన్ని ఒక 50, 70, 100 ఉన్నాయి మల్టీప్లెక్స్లు. సింగిల్ స్క్రీన్ తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేట్ గారే మల్టీప్లెక్స్లు కట్టుకుంటున్నారు, మల్టీప్లెక్స్లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటి? 3 పూటలు తినలేకపోతాను మాట్లాడరు సార్. మీరు కట్టిన థియేటర్లే ఒక 50-70 సెంటర్లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్లు. మీరే మల్టీప్లెక్స్లు కట్టుకుంటూ వెళ్తారు. ఇక్కడే కాదు, వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ వెళ్తారు. ఆయన కూర్చుని సింగిల్ స్క్రీన్లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం సింగిల్ స్క్రీన్లో ఇబ్బందులు ఉన్నాయి. వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవుతుంది, కూర్చుందాం యూనిలాటరల్గా, ఇది కాదు, నెలాఖరు కుదరదు, అలా ఉండదండి. ఇది ఒక ఎకోసిస్టంలో అందరం మాట్లాడుకుని చేసుకోవాలి. ఇదే మా వాదన అండి, అంతే సార్. ఇది నిజంగా కూడా ఇప్పుడు ఎస్వి సార్ సార్ ఏం లేదు సార్. పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి, మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలి అన్నట్టు. మాకేం లాస్ రాకూడదు, ఏమన్నా సొసైటీకి అది ఉంటుంది అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీసులో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల్ చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్ని ఏంటంటే వాళ్ళే డెసిషన్లు పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరి నుంచి ఇది అవ్వదు కుదరదు అనటం, అక్కడ వెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం, పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్గా పుష్ చేసేస్తే అక్కడ కూడా గోల గలాట చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరం అండి? ఇంత క్యాలిక్యులేటివ్గా అవసరమా? 15వ తారీఖు మీటింగ్ ఉంది, లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అది ఒకటేనా? మాకేం కావాలో ఆలోచించరా? అదే మాకు ఏం అర్థం కాదు. ఇప్పుడు పర్సంటేజ్ మాత్రం ఇమీడియట్గా పెద్ద నుంచి కావాలంటున్నారు. మేము అడిగే థియేటర్స్ డెవలప్మెంట్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏదైతే మీరు ప్రాబ్లం అంటారో అవన్నీ డెవలప్ చేయండి. మల్టీప్లెక్స్ 55%, 53% అంటే మీరు 60% కావాలంటున్నారు. సో ఆ క్వాలిటీ ఇవ్వండి, దాన్ని బట్టి మాట్లాడదామంటే రెనోవేషన్కి టైం పడుతుంది అంటారు. రెనోవేషన్కి టైం పెట్టినా పర్లేదు కానీ పర్సంటేజ్ మాత్రం సార్ వంశీ గారు అండ్ రవి గారు, ఇప్పుడు ఇది బయట చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎస్విసి అండ్ ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు ఒకటైపోయి, మైత్రి వాళ్ళు, సితారా వాళ్ళు ఒకటైపోయారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇది వారు, దీనికి సంబంధించి అన్నట్టుగా బయట ప్రొజెక్ట్ అవుతుంది సార్. ఇది అంటే కాదు నిజంగా అసలు సితారాకి ఒక థియేటర్ లేదు, సితారాతో వారు ఎందుకు? కాదు సార్, ఇందాక ఫస్ట్ నుంచి మీరు నైజాం ఒకటి చెప్తాను సార్. దీనికి నిజంగా మాకు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి, లాభం పడుతున్నాం, ఏంటో లెక్కలేసుకోవాలి, డిస్ట్రిబ్యూషను, ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయి, లేకపోతే ఇది అదే మోడల్లో మా రాజుగారు చేసేవాళ్ళు అండి. ఆయన చేశాడండి ఒక దీనిలో సినిమాను కొనేవాళ్ళు, ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినెట్గా ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆఫీస్ చేసింది ఏది ఆ పాత దీనిలో. పక్కన ఆయన ఏంటండి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్ల మీద స్క్రీన్లు పెంచుకుంటా వెళ్ళి 250, 230 పెంచేసుకో. నువ్వు వచ్చిన డబ్బంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చుని ఆ చైర్లో కూర్చుని ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది, సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడతా. ఆయనకు ఉందండి ఆ అర్హత, ఆయనకు ఉంది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు కొన్నారు. శిరీష్ అన్నకి అంటే ఎస్విసి ఆఫీసు ఎన్ఆర్ఐ సినిమాలు కొన్నారు ఇప్పుడు దాకా. సో శిరీష్ అన్నకి కష్ట సుఖం తెలుసు. హిట్
ఫ్లాప్ అయితే మంచి మైక్ శిరీష్ అన్నకి ఆ కష్టం తెలుసు. పక్కన ఉన్న ఇంకొక ఆమె 300 స్క్రీన్లు ఉన్న కష్టాల్లో ఉన్న ఎగ్జిబిటర్కి ఈ కష్టాలు తెలియకపోయినా ఇవన్నీ చెప్తున్నారని రవణ్ ఉద్దేశం. శిరీష్ యాక్చువల్లీ నిజంగా తెలుసు, ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఎలా చేశారో అంత పెద్ద ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. సో ఆయనకి పెయిన్ తెలుసు. సో ఆయన బ్యాలెన్స్ అవుట్ చేస్తానికి ట్రై, కానీ ఆయన మరి ఎందుకు నిన్నంత ఆమె అవసరం లేని నిన్న కూర్చుని మాట్లాడితే అయిపోయేదానికి అదంత జరిగింది. ప్లస్ అంటే ఈ రోజు ఒకటే రెస్టారెంట్లో తినాం కదా, అప్పుడప్పుడు మారుతాం కదా, అలానే మూడు వచ్చింది మారాలనిపించింది మారాను అంతే. అది మీరు రాజుగారిని శిరీష్ అన్నని అడగాలి, అది నాకు తెలియదు కదా. సార్ డిస్ట్రిబ్యూషన్లో ట్రాన్స్పరెన్సీ లేదని మేము ఎప్పుడు అనట్లేదు, కానీ ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఎన్ఆర్ఏ అమ్మేస్తున్నాం అనుకో, మన మేంచి ఒక డిస్ట్రిబ్యూటర్ మీద బర్డెన్ వెళ్తున్నప్పుడు మనకంటే తను ఎక్కువ బాధ్యతగా ఉంటాడు. సో మనం అతన్ని ట్రాన్స్పరెన్సీ అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పర్సంటేజ్కి వచ్చేసింది అనుకోండి, ఫర్ సపోజు ఇప్పుడు వాళ్ళందరూ చెప్పినట్టు యూఎస్లో ఉంది కదా, కర్ణాటకలో ఉంది కదా, ఈ అన్నింటిలో రెంట్ ట్రాక్ ఉంది, లేకపోతే మాకు సిస్టమ్ తెలుస్తుంది రెంట్ ట్రాక్ యూఎస్లో మీ అందరికీ తెలిసినట్టు. సో అట్లానే మాకు ఇప్పుడు పర్సంటేజ్ మీదకి వెళ్తుంది కాబట్టి మీరు అన్నట్టు ఫుట్ఫాల్ పెరిగినా, థియేటర్స్ వాళ్ళు బాగుపడుతున్నా, అన్నీ జరిగినా మాకు ఆ రెవెన్యూ సైడ్ ఎంత పెరిగిందో తెలియాలి కాబట్టి మాకు ఆ ట్రాన్స్పరెన్సీ కోసం రెంట్ ట్రాక్ కావాలి అంటున్నాం. ఇప్పుడు దాకా ఏంటంటే మరి పర్సంటేజ్ వచ్చిన తర్వాత వేరు, రెంటల్లో ఉన్నప్పుడు వేరు కదా. రెంటల్లో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ రిస్క్ ఎక్కువ కదా. అదే మేము అదే అంటున్నాం, అవన్నీ మీరు తెచ్చేస్తే అంత తొందరగా కుదిరితే అంత తొందరగా, అప్పుడు మేము ఇవన్నీ కూడా కూర్చొని ఎక్కడ టేబుల్ సాల్వ్ చేసుకుని ఎలా చేద్దాం. సార్ ఇవన్నీ ప్రాబ్లం ఏం కాదు సార్, దేనికి రోడ్ బ్లాక్ కాదండి. ఏది అది తేలేదు కాబట్టి చేయలేదు, ఈ రోడ్ బ్లాక్లు కాదండి, విచ్ ఈజ్ ప్రెట్టి మచ్ అచీవబుల్. ఈ డెఫినెట్గా ఒక టైం ఫ్రేమ్లో ఆ థియేటర్లో ఆ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు, అది అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు హ్యాపీగా. ఇప్పుడు మేము సార్ పాయింట్ నెంబర్ 1, వీఆర్ నాట్ అగేన్స్ట్ పర్సంటేజెస్, కాకపోతే కొన్ని చేసుకుంటే అవి ఎఫెక్టివ్గా ఆ సిస్టమ్ రన్ అవుద్ది. అంతేగాని యూనిలేటరల్గా సాయంత్రం రేపు పొద్దునేకి లేకపోతే ఈ నెలాఖరు చేసేయాలి, అది తప్పు. అలాగే ఈ ప్రాసెస్లో ఉన్న సినిమాలన్నీ బయటికి రావాలి, ఈ లోపల అది దానికి అప్లై అవ్వదు. ఏ గవర్నమెంట్ జీవోల్లో కానీ ఇవన్నిట్లో కూడా ఉంటాయి కదా సార్, ఏదన్నా ఇప్పుడు ఈ రన్నింగ్లో ఉన్న దానికి అప్లికబుల్ కాదు, పలానా డేట్ నుంచి అప్లికబుల్, ప్రతి దాంట్లో ఉండేదే. ఇంత సింపుల్గా ఉన్నాం సార్. ఈ అన్నిటికీ మీరు అడిగేదానికి డిస్కషన్కి ఓపెను. ఇలాంటి సిస్టమ్ ఇవన్నీ కూడా మీ సైడ్ నుంచి ఇవ్వండి, మా సైడ్ నుంచి ఇది హ్యాపీగా దీన్ని బ్రహ్మాండమైన సిస్టమ్గా రన్ చేసుకుందాం అంటున్నాం. మేము ఎవరితో మొండిగా ఏమి లేము. అది సార్ సతీష్ గారు ఒక్క క్వశ్చన్. సతీష్ గారు చెప్పండి. సతీష్